శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. రేపు లక్ష్మీ జయంతి, శుక్రవారము, హోలీ అద్భుతమైన కాంబినేషన్. ఈ రోజు కనుక ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మనకున్న ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తప్పకుండా తొలగిపోతాయి. మనం ఒకరికి అప్పు ఇచ్చినా అప్పు రాకున్నా, లేకపోతే మనకు అప్పులున్నా ఆ అప్పులన్నీ తీరిపోవాలన్నా, లేకపోతే ఆర్థికంగా స్థిరపడాలన్నా ఈ ఉప్పు దీపాన్ని తప్పకుండా పెట్టాల్సిందే. ఈరోజు ఒకవేళ ఇప్పటిదాకా పెట్టని వాళ్ళు అయితే ఈ శుక్రవారం నుండి, ఈ అమ్మవారి జయంతి నుండి మొదలు పెడితే అమ్మవారి దయ వల్ల అన్నీ మంచి జరుగుతాయి. మీరే చెప్తారు. ఆల్రెడీ చాలామంది ఉప్పు దీపాన్ని, ఐశ్వర్య దీపాన్ని పెట్టి మంచి మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇంకా పెట్టని వాళ్ళు ఉంటే ఈ రోజు నుండి మొదలు పెట్టండి. ప్రతి శుక్రవారం, మంగళవారం పెట్టవలసిన దీపం ఐశ్వర్య దీపం. ఈ దీపానికి కావాల్సినవి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఒక ఇత్తడి ప్లేట్, 3 ప్రమిదలు, మట్టి ప్రమిదలు, ఒకటి పెద్దది, 2 చిన్న ప్రమిదలు తీసుకొని మనము దీనికి కావాల్సిన గానుగ నూనె, నువ్వుల నూనె అయితే చాలా మంచిది. అది కాకుంటే మనకు ఏ నూనె ఉన్నా కూడా ఓకే. ఆవాల నూనె, నువ్వుల నూనె అయితే మంచిది. ఈ దీపారాధన ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నాను. ఈ దీపాన్ని పెట్టేది మనము సాయంత్రం టైంలోనే, శుక్రవారం కానీ మంగళవారం సాయంత్రమే పెట్టాలి. 6 గంటల తర్వాత ఈ దీపాన్ని వెలిగించే టైంలో మనం నాన్ వెజ్ తినకూడదు. ఈ ఉప్పును నెక్స్ట్ డే మనం ఎవరు తొక్కని స్థలంలో కానీ, పారే నీటిలో కానీ వదిలేయాలి, లేకపోతే సింక్లో కానీ. ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.